హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే హెయిర్స్ కోసము ఒక చిన్న చిట్కా చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, హెయిర్స్ బాగా ఊడిపోతాయి కదా, రాలిపోతాయి, ఇట్లా పిక్కిలిపోయినట్టు అయిపోతుంది. అందుకనే ఈ చిట్కా చూపిస్తున్నాను. చూడండి, మందారం ఆకులు 10 మందారం ఆకులు ఫ్రెండ్స్. ఇంకా మందారం పువ్వులు 10 తొడమలు అయితే తీసుకోవాలి. మందారం ఆకులు ఇలా తుంచేసుకోవాలి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా. ఈ పువ్వులు తొడమలు తీసి ఇట్లా బౌల్లో పెట్టుకోవాలి. ఇలా 10 మందారం పువ్వులు, 10 మందారం ఆకులు. దీంట్లో ఒక గ్లాసుడు వాటర్ పోసుకుందాం. ఇది పొయ్యి మీద పెట్టి మరిగినాక ఒక 10 నిమిషాలు మరిగినాక ఆ వాటర్ చల్లగా అవుతాయి కదా, అది వడపోసుకొని అందులో షాంపూ పోసుకొని తలకు పట్టించాలి. ఒక 5-10 నిమిషాలు మంచిగా రుద్దుకోవాలి. రుద్దుకున్నాక తల స్నానం చేయాలి వాటర్తోని, మళ్ళీ మంచి నీళ్ళతోని స్నానం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెడదాం. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే మరిగాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను. వాటర్ ఇలా మరిగాయి, ఇలా వడపోసుకోవాలి. వడపోసుకొని ఇందులో ఈ వాటర్లో మందారం వాటర్ మరిగినాయి కదా, అందులో 2-3 చుక్కలు షాంపూ పోసుకుందాం. ఇది తలకి చల్లారినాక కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇది తలకి పోసుకోవాలి. ఒక 10 నిమిషాలు బాగా రుద్దుకోవాలి. అయితే మీ హెయిర్స్ ఊడిపోవు, చాలా బాగా పెరుగుతాయి. ఇంకా హెయిర్ ఫాల్ ఏం రావు ఫ్రెండ్స్. ట్రై చేయండి మీరు కూడా. ఇలా ఇప్పుడు చూపించాను కదా ఫ్రెండ్స్, ఈ వాటర్ తలకు పట్టించాలి. చాలా బాగా ఊడిపోవడం ఆగుతుంది, చాలా బాగా పెరుగుతుంది. మీరు కూడా ట్రై చేయండి. దీనికి ఖర్చు ఏమి ఉండదు. ఒక 10 మందారం పువ్వులు, ఒక 10 మందారం ఆకులు, కొంచెం షాంపూ, అంతే ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు మరిగినాక దానికి వడపోసుకొని మనకు తల స్నానం చేసినప్పుడు హెయిర్ వాష్ చేసుకోవాలి. ఓకేనా? నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. ఇది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు బాగా నచ్చుతుంది. ఓకేనా? బాయ్.